కరోనా నిబంధనలను ఉల్లంఘించామని గత ప్రభుత్వం మాపై 2020లో తప్పుడు కేసులు పెట్టిందని మంత్రి సీతక్క అన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చినందుకు అక్రమ కేసులు బనాయించారని, కరోనా నిబంధనలను పాటించి మేము ప్రజల పక్షాన నిరసన తెలిపామని తెలిపారు. కేసు విచారణలో భాగంగా ఈరోజు మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారని, మేము ఎక్కడా కూడా కరోనా నిబంధనలు ఉల్లంఘించలేదని మా తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అది 2020లో మా మీద గాంధీనగర్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. మేము పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నామనే ఒక ఫేక్ కేసు పెట్టడం జరిగింది ఆనాటి గవర్నమెంట్. కానీ మేము ఆ రోజు అడిగింది ఒకటే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా కేవలం ఇద్దరం ముగ్గురమే చేయడం జరిగింది వాస్తవానికి. సో దానికోసం ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం ఆ కేసులో. ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇక ఫర్దర్ విచారణ రాబోయే కాలంలో కూడా ఉంది కాబట్టి సరే ఏదేమైనా మేము ప్రజల కోసమే ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నాం, ప్రజలతోటే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా మాకు అంటే మా వాయిస్ను, మా వాదనను నమ్మి మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. దాదాపుగా అది 2020లో